అనేక మంది అభిషేకం అనే మాట చాలా ఎక్కువగా వాడుతున్న రోజుల్లో యోహాను అనే దైవజనుడు మనందరినీ కూడా ప్రోత్సాహపరుస్తున్న మాట ఏంటంటే, యూ హ్యావ్ బీన్ అనాయింటెడ్ బై ది హోలీ వన్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధిని వలన మీరు అభిషేకించబడ్డారు గనుక మీరు సమస్తము ఎరుగుదురు, మీకెవరూ బోధించాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు వెస్లీ గారు మీరు ఎందుకంటే బోధించడం మాకు అంటారా? ఎవరు మనకు బోధించక్కర్లేదు అంటే మనం వాక్యం వినకూడదనా? దేవుని సంఘానికి రాకూడదనా? కొంతమంది యోహాను భక్తుడు రాసిన ఈ మాటలను అక్షరానుసారంగా తీసుకుని, నేను పరిశుద్ధుని వలన అభిషేకించబడ్డాను కాబట్టి ఎవరు నాకు బోధించక్కర్లేదు అన్నారు కాబట్టి నాకు సంఘం అక్కర్లేదండి, సేవకులు అక్కర్లేదు, వారు చెప్పే మాటలు నాకు అక్కర్లేదని కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉంటారు. బోధించక్కర్లేదు అంటే సేవకులు బోధించొద్దని కాదు, అక్కడ లోకస్తులు బోధించక్కర్లేదని అక్కడ అర్థం. దేవుని ఎరుగున వారు నీకు బోధించక్కర్లేదు, లోక సంబంధం అనుభవాల్లో ఉన్నవారు నీకు బోధించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే నీవు పరిశుద్ధుని వలన ఏం పొందావు? అభిషేకం పొందావని లేఖనాలు సెలవిస్తున్నాయి.